బాడీ షేమింగ్ వద్దా? బక్కోడు, నల్లోడు, పొట్టిది, పొడుగుది ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గుర్తుపట్టడానికి సాధారణంగా మనం ఉపయోగించే పదాలు ఇవి. ఇలా పిలిస్తే కొందరు లైట్ తీసుకుంటారు, కానీ అందరూ అలా ఉండరు కదా. కొందరికి కోపం కూడా వస్తుంది, కొందరికి సిగ్గు అనిపిస్తుంది, కొందరికి పరుగు పోయినట్టు అనిపిస్తుంది. లావు, సన్నం, పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు ఈ రూపాలను ప్రతికూలంగా పదే పదే వేలెత్తి చూపడమే బాడీ షేమింగ్ అంటారు. ఒక వ్యక్తి శరీరాన్ని అవమానించడం, అపహాస్యం చేయడం, బరువు, ఎత్తు, రంగు, ఆకారం వంటి శారీరక లక్షణాలు ఉపయోగించి అణచివేతకు గురి చేయడం, నలుగురిలో హేళన చేయడం ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా ఉంది. సోషల్ మీడియా వచ్చాక ఈ బాడీ షేమింగ్ సమస్య మరింత పెరిగింది. సామాజిక మాధ్యమాలలో ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసే అవకాశం ఉండడంతో ఇది వికృత రూపం దాలుస్తోంది. ఎంతలా అంటే ముఖ పరిచయం లేని వ్యక్తి కూడా ఒకరి గురించి కోట్ల మందికి కనిపించేలా బాడీ షేమింగ్ చేస్తున్నారు. దాన్ని హాస్యంగా భావించి మిలియన్ల మంది ప్రభావితమవుతున్నారు. వీటిని తట్టుకోలేక సున్నిత మనస్కులు మానసిక వేధింపులకు గురవుతున్నారు, ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో బాడీ షేమింగ్ అనేది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే చాలామంది జీవితాల్లో ఇది పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ మీ అమ్మ రంగు నీకు రాలేదు, మేనమామ పోలికలు లేవు అని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. చిన్న వయసులో పిల్లలు తమ చుట్టూ ఉన్నవారి మాటలు నమ్ముతూ ఉంటారు, ఎదుటి వారిని అనుసరిస్తూ ఉంటారు. ఆ వయసులో వారిని అలా అందరి ముందు బాడీ షేమింగ్ చేస్తే చాలా ప్రభావితమై తమల్ని తాము తక్కువగా చూసుకుంటారు. ఈ వ్యాఖ్యలు వారి మనసుల్లో లోతైన గాయాలను మిగిల్చి తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడానికి దారితీస్తాయి. తమ శరీరం గురించి తప్పుడు భావాలను పెంచుకొని పెద్దవారైన తర్వాత కూడా ఆత్మస్థైర్యం లేకుండా బాధపడతారు. ఇతరులతో పోల్చుకోవడం, తమ శరీరాల గురించి అసంతృప్తి చెందడం వంటి సమస్యలు వారిని వెంటాడుతాయి. ఎదుటివారు మంచి ఉద్దేశంతో బాడీ గురించి ఏదైనా చెప్పినా వారు దాన్ని తీవ్రంగా పరిగణించి బాధపడతారు. నేరం చేసిన వారిలా మనోవేదనకు గురవుతూ ఉంటారు. పెళ్లి చూపుల్లో మరియు ప్రేమకు దూరం ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. డిప్రెషన్ మరియు ఆత్మహత్యల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. రూపం కన్నా గుణం ముఖ్యమని అందరూ చెప్పేవారే, తీరా పెళ్లి చూపులకు వచ్చేసరికి అమ్మాయి కాస్త లావుగా ఉన్నా, అబ్బాయి రంగు లేకపోయినా ఎదుటి తరపు వారు ముఖం తిప్పేస్తూ ఉంటారు. శరీర ఆకృతిని లోపంగా చెప్పకుండా వివిధ కారణాలు చూపి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు. ఒక వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇలా కలిగేది రూపంతోనే. అయినప్పటికీ ఆ రూపాన్ని గొప్ప అర్హతగా భావించి వాళ్ళను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదు. వారితో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే ఆ అభిప్రాయాలు పూర్తిగా మారిపోవచ్చు. నేను అందంగా లేను అని అనుకొని తమ మనసులోని భావాలను మనసులోనే దాచుకునే వారు ఎందరో ఉంటారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రేమించిన వ్యక్తికి చెప్పలేకపోయిన వీర ప్రేమ గాథలు ఎన్నో ఉన్నాయి. మన సమాజం అందానికి ప్రామాణికంగా తెల్లటి చర్మం, సన్నటి శరీరం, అందమైన ముఖం ఇలాంటి వాటిని చూస్తాయి. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని వ్యక్తులు తమను తాము ప్రేమకు అర్హులం కాము అనుకుంటారు. ఆ భావన వారిని వెంటాడుతూనే ఉంటుందట. డిప్రెషన్ మరియు ఆత్మహత్యలు. 24 ఏళ్ళ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ ఎత్తు, వయసుకు మించి బరువున్నాడు. అతన్ని తోటి కొలీగ్స్ ఎప్పుడూ లావుగా ఉన్నావంటూ ఆట పట్టిస్తూ ఉండేవారు. అతను ఒకరోజు తన ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాడు. ఆమె చిరాగ్గా అతన్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాన్ని అతను లైట్గా తీసుకున్నాడు. మళ్ళీ ఒకరోజు అదే ఆఫీసులో ఆ అమ్మాయికి వెంకీ అనే వేరే కుర్రాడు ప్రపోజ్ చేశాడు. ఆమె ఈసారి చిరాకు పడకుండా సున్నితంగా అతన్ని తిరస్కరించింది. వెంకీని ట్రీట్ చేసినట్లు తనను ట్రీట్ చేయకపోవడానికి కారణం తన బరువే అని భావించి రోహిత్ డిప్రెషన్కు గురై చివరకు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మనకు తెలియని ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో జరిగాయి. అందంగా లేవని, అందుకు పరిహారంగా అదనపు కట్నం తేవాలని భార్యను వేధించిన కేసులు కూడా పలు చోట్ల నమోదయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులను కట్నం డబ్బులు అడగలేక సూసైడ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. సినిమా రంగంలో హీరోయిన్లు కూడా బాడీ షేమింగ్కు గురయ్యారు. మరి సినిమాలో దేవదాసి పాత్రలో మరి ఇలా తమిళ పాత్ర పత్రిక వార్త దీనికి తెలంగాణ మాజీ మరి తీవ్రంగా స్పందించారు. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంట.
బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ బీడీడీ అనేది కూడా బాడీ షేమింగ్ వంటిదే. బాడీ షేమింగ్తో ఇతరుల వల్ల అధిక ఆందోళనకు గురవుతారు, కానీ బీడీడీ వల్ల తమకు తామే అందంగా లేమని బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య ఎక్కువగా వంశపారంపర్యం మూలంగా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో మెదడు పనితీరు బాగోక కూడా ఈ సమస్య తలెత్తుతోందట. ఈ డిజార్డర్ ఉన్నవారు మొటిమలు, ముడతలు, జిడ్డుదనం, ఫేషియల్ హెయిర్, వెంట్రుకలు రాలిపోవడం వంటి విషయాల్లో తమకు తాము ఇతరులతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు. తమ లోపాల గురించి పదే పదే ఆలోచిస్తూ వాటి గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఇంకా భయపడుతూ ఉంటారు. ఏ పనినైనా శ్రద్ధ పెట్టరు, నలుగురితో కలవరు, ఒకే ధ్యాసలో ఉండిపోతారు. ఇలా ఆత్మ న్యూనతతో బాధపడే వారికి మొత్తంగా ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ లాంటివి వచ్చే ప్రమాదం 3 రెట్లు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బాడీ షేమింగ్కి పాల్పడే వాళ్ళు ఇంట్లో, బయట, సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ మార్చడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారే తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, తమను తాము విమర్శించుకోవడం మానేయాలి అని ఇక్కడ చెప్తున్నటువంటి ఒక ఆర్టికల్ మనం వే2 న్యూస్లో ఈ యొక్క ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఆర్టికల్ మనం వే2 న్యూస్ నుంచి తీసుకోవడం